హరి ఓం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలతిం వందే రంగరామానుజం మునిం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండలో ఆంజనేయ స్వామి సముద్రం మీదుగా వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి ఆయనకు తాను ఏమైనా సహాయపడాలి అని భావించినటువంటి సముద్రుడు తన యొక్క స్వాగతంలో ఏమనుకుంటున్నాడో మనం ఇవాళ తెలుసుకుందాం. తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్తి చింతయామాస సాగరః. ఈతడు ఇక్ష్వాకు వంశీయులకు సేవ చేయడం కోసం లేక వారి పనుపున బయలుదేరి ఇలా వెళ్తున్నాడు. కాబట్టి నేను ఇక్ష్వాకు వంశీయులు నాకు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి అని తన మనసులో భావించాడు. పైగా ఇంకొకటేంటో తర్వాత శ్లోకంలో చూడండి ఏం చెప్తున్నాడో. సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. మన సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి వెరచి బతకాలి అని మన పెద్దలు చెప్పారు. నీ ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తామంటే కుదరదు. సంఘానికి తగ్గట్టుగా బతకాలి. అలా ఎలా బతకాలో ఈ శ్లోకం మనకు చెప్తోంది. చెప్పాలంటే చెంపమీ కొట్టినట్టే ప్రతి వాళ్ళకి ఈ శ్లోకం. ఎందుకని? నేను ఆ ఇక్ష్వాకు వంశీయుల వల్ల పెరిగాను, ఇంతవాడయ్యాను. అందువల్ల ఆ ఇక్ష్వాకు వంశీయుల కార్యం కోసం వచ్చేటువంటి ఈ హనుమంతుడి గనక నేను సహాయం చేయడానికి ఏమాత్రమూ ముందుకు రాకపోతే అందరి దృష్టిలోనూ కూడా నేను చెడ్డవాడిని అవుతాను. ఇది భయపడ్డం అంటే ఇది. అవసరం ఏంటండి సముద్రుడికి? అవసరం లేదు. కానీ తన యొక్క మనుగడ వాళ్ళ వల్ల పెరిగింది కాబట్టి వాళ్ళ కోసం వచ్చేటువంటి ఈతనికి తాను సేవ చెయ్యాలని భావించడం, ఇది సంఘానికి వెరవడం అంటారు. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నాపశీర్తుమర్హతి. నేను ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి రాముల వారికి పూర్వం 70 తరాల పూర్వం ఉన్నటువంటి ఆ సగరుడు వల్ల, ఆ సగరుడు చేసినటువంటి అశ్వమేధయాగం వల్ల ఆ అశ్వం కనబడకపోతే భూమండలమంతా వెతగ్గా వాళ్ళ కొడుకులు ఎక్కడా కనబడలేదండి నాన్నగారు అంటే, అయితే భూమిని తవ్వేయండిరా అన్నాడు ఆయన. ఆ 60,000 మంది కొడుకులు కూడా భూమిని తవ్వేశారు. తవ్వగా చివరికి ఎక్కడో అంజనము అనేటువంటి ఏనుగు దగ్గర ఈ కపిల మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. అక్కడ కట్టబడి ఉంది. అంగో అలా భూమినంతా తవ్వడం వల్ల ఈ సముద్రం ఆ తవ్విన ప్రాంతాల్లోకి విస్తరించింతవాడయ్యాడు, సాగరుడు అయ్యాడు. కారణం అది. సాగర అన్న పేరు సగరుడి వల్ల వచ్చింది, లేక సగరుడి యొక్క కొడుకుల వల్ల వచ్చింది. అందువల్ల ఈతడు ఇక్ష్వాకు వంశీయులకు మంత్రి కాబట్టి ఈతడికి నేను సహాయం చెయ్యాలి. తథా మయా విధాతవ్యం విశ్వమేత యథాగతి శేషంచ మయి విశ్రాంతః సుఖే నాధికరిష్యతి. ఈతడికి ఎంతో కొంత నేను సహాయం చేస్తే ఆ సహాయాన్ని స్వీకరించి ఇతడు కొంచెం విశ్రాంతి పొందుతాడు. ఎందుకంటే 100 యోజనాలు 800 మైళ్ళ దూరం వెళ్ళడం అంటే సామాన్యమైన పని కాదు. మనం థర్డ్ ఏసీలోనే, ఫస్ట్ క్లాస్ ఏసీలోనే అయ్యో పుయ్యో అనుకుంటూ వెళ్తాం అక్కడ దాకా. మాటలేంటండి 800 మైళ్ళు వెళ్ళమంటే? అలాగా నా దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు అంటున్నాడు. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రఛన్నమం భసి హిరణ్యనాభమైనాకం ఉవాచ గిరిసత్తమం అని భావించిన వాడై మరి తాను ఎలా ఇస్తాడు? తన యొక్క స్థితి స్వరూపాల్ని మార్చుకుందుకు లేదు. ఎందుకంటే ప్రకృతిలో పంచమహాభూతాలు కూడా వాటి యొక్క స్థానాల్ని తప్పిచరిస్తే ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. అందుకని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆలోచించి తన దగ్గరే దాక్కున్నటువంటి మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు.
త్వం ఇహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞాగిరిశ్రేష్ఠ పరిహ సన్నివేశిత. పాతాళ లోకాల్లో ఉన్న వాళ్ళు అంటే భూమికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి రాకుండా సకల రాక్షస దానవ జాతులు కూడా ఈ ఉన్నటువంటి మహాబిలానికి, సముద్రంలో ఉన్న మహాబిలానికి నీవు అడ్డుగా ఉన్నావు. ఇది ఇంద్రుడు నిన్ను ఆజ్ఞాపించాడు ఇలా ఉండాలి అని. అందువల్ల అలా ఉన్నటువంటి నీవు త్వమేషాం జాత వీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్య ప్రమేయస్య ద్వారం ఆవృత్య తిష్టసి. అప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందయ్యా? ఈతడు ఆ బిలానికి ఎందుకు అడ్డుగా ఉన్నాడు? బలిచక్రవర్తి కాలంలో పరమాత్మ వామనావతారాన్ని ధరించాడు. బలితో సహా సకల దానవజాతుల్ని కూడా పాతాళలోకానికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఈ మైనాకుడిని ఆ బిలం దగ్గర అడ్డుపెట్టాడు ఇంద్రుడు. అలా అడ్డుపెట్టబడినటువంటి ఆ మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు. తిర్యకూర్ధ్వమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వం ఉత్తిష్ట గిరిసత్తమా. ఓ మైనాకుడా, నీకు ముందుకు వెనకకు కిందకి మీదకి అన్నింటికీ కూడా పెరగగలిగేటువంటి తత్వం నీలో ఉంది. అందువల్ల నీకు ఈ కార్యం అప్పచెప్తున్నాను. సయేష కపిశార్దూల త్వాముపరయేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మ ఖమాప్లుత. అదిగో రామకార్యం కోసం వస్తున్నటువంటి ఆ హనుమంతుడు అత్యంత వేగంగా వచ్చేస్తున్నాడు ముందుకి. అందువల్ల అతడికి నీవు ఎంతో కొంత ఉపకార రూపంలో విశ్రాంతి రూపంలో చెయ్యాలి అన్నాడు. అస్యస్యాహం మయా కార్యం ఇక్ష్వాకు కులవర్తిన మమ ఈక్ష్వాకవ పూజ్యా పరం పూజ్యతమాస్తవ. ఇది గొప్ప మాట. ఇంకా ఇక్ష్వాకు వంశీయులు ఏదన్నా కార్యం తలపెడితే వాళ్ళకి సహాయం చేయడం నా ధర్మం. ఇంకా నా దగ్గర ఉన్నావు కాబట్టి నీకు కూడా ధర్మమే అన్నాడు. ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, మన ఇంటి దగ్గర పనిచేసేటువంటి చదువుకోవడానికి వచ్చినటువంటి పాలిక కుర్రాడు మన ఇంట్లో చదువుకుంటూ ఉంటే అతడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదన్నా చెప్తే పని వాడు చెయ్యాలి. నేను ఎందుకు చేస్తానంటే కుదరదు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు కాబట్టి చెయ్యాలి. అలాగే నీవు నా దగ్గర దాక్కున్నావు కదా, అందువల్ల నేను వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి. అలా కృతజ్ఞత చూపించాల్సిన ధర్మం నీ ఎందుకు కూడా ఉందో అన్నాడు. కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యం అకృతం కార్యం శతాం మన్యో ముదీరయేత్. అందువల్ల సరైనటువంటి సమయంలో సరైనటువంటి పని చేయకపోతే పెద్దలందరికీ కోపం వస్తుంది. అలా నువ్వు ఇప్పుడు కాదు కూడదు అన్నావంటే నేను ఊరుకోను, అందుకని నువ్వు పైకి లే అన్నాడు. శరణాత్ పూర్వముత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వై అస్మాకం హరితిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాంబరః. అందువల్ల సముద్రంలో నుంచి నీ యొక్క ఆ పర్వత భాగాన్ని అలా అలా పైకి లేపు. నీ మీద అతడు విశ్రాంతి తీసుకుంటాడు, ఎందుకంటే అతడు మనకు పరమ పూజ్యుడు. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాం స్వై విశ్రాంత తతశేషం గమిష్యతి సయేష కపిశార్దూల త్వాముపర్యేతి వీర్యవాన్. అదిగో వచ్చేస్తున్నాడయ్యా హనుమంతుడు. అందువల్ల నీవు నీ యొక్క శిఖరాల్ని పైకి లేపు సముద్రంలోంచి. నీ దగ్గర విశ్రాంతి తీసుకుని తిరిగి మరల తన యొక్క కార్యక్రమానికి ముందుకు వెళ్తాడు అన్నాడు. కాకుస్తస్యాన్వశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రవంచ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి. అలాగే సీతాదేవి అపహరించబడ్డాన్ని, రాముల వారి యొక్క చింతను, ఈయన యొక్క పనిని, ఈ మూడు విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుని లేవయ్యా పైకి అన్నాడు. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభస ఉత్పాతజలాత్పూర్ణం మహాద్రమరతాయుత. అంటే ఎప్పుడైతే సముద్రుడు ఆజ్ఞాపించాడో ఆ మైనాకుడు తన యొక్క పర్వత భాగాన్ని అలా 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 పైకి పెంచాడు. సముద్రంలోంచి ఆ దివ్యమైనటువంటి ఆ శృంగాలు పైకి వచ్చాయి. ససాగర జలం విద్వా బభూవాప్యుద్ధిరస్తదా యథా జలధరం విద్వా దీప్తరస్మిన్ దివాకరః. తూర్పు వైపున సముద్రాన్ని చీల్చుకుంటూ సూర్యోదయం ఎలా ఉందో అలాగా మైనాకుడు సముద్రంలోంచి పైకి లేచాడు. సమహాత్మా ముహూర్తేన పర్వత సరిళావృత దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత. అలా ఎప్పుడైతే పైకి లేచాడో అప్పటిదాకా సముద్రంలో ఉన్నటువంటి ఆ లోతట్టు ప్రాంతాల నీళ్ళన్నీ కూడా జలజలజలా తిరిగి కూడా సముద్రంలోకి వచ్చాయి.
ఆ పర్వత భాగాలన్నీ కూడా పైకి లేచాయి. శాతకుంభనిభై శృంగై సకిన్నర మహోరగై ఆదిత్యోదయ సంకాసై ఆకలి దిర్వాంబరం. ఆ బంగారు కాంతులతో మెరిసిపోతోందట మైనాక పర్వతం. ఆ మేరుపోతు అంటే ఈయన మందర పర్వతానికి కొడుకు, మందరుడు యొక్క కొడుకు మైనాకు. మందరం బంగారు రంగులో ఉంటుంది కాబట్టి ఇతడు కూడా బంగారపు రంగులో మెరిసిపోతున్నాడు. కిన్నరులు, యక్షుడు, గంధర్వులు ఇలాంటి వాళ్ళందరూ కూడా శృంగాల మీద కనబడుతున్నారు. తప్తజాంబూనదై శృంగై పర్వత సముత్థితై ఆకాశం శస్త్రసంకాశం అభవద్ కాంచన ప్రభం. ఇక్కడ మీకు చాలా చోట్ల సుందరకాండలో ఎక్కడా కూడా రానటువంటి మాట ఒకటి వస్తుంది. జాంబూనదై అన్న మాట వస్తుంది. మనకి సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. మహావిష్ణోహరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని చెప్పుకుంటాం. మనకున్నటువంటి ప్రదేశాన్ని జంబూద్వీపం అంటారు. అంటే జంబూ అంటే నేరేడు. ఒకప్పుడు అత్యంత పెద్దదైనటువంటి జంబూ వృక్షం ఈ భూమండలం మీద ఉంది. ఆ నేరేడు పళ్ళు ఒక్కొక్కటి కూడా ఒక పెద్ద పెద్ద కొండలంత నేరేడు పళ్ళు ఆ చెట్టుకుండేవి. ఆ పళ్ళు బాగా మిగలముగ్గిపోయి నేల మీద పడి విచ్ఛిన్నమైపోయేవి. అంత పండు పైనుంచి కింద పడి విచ్ఛిన్నమైతే నేరేడు పండ్లకు ఉండేటువంటి లక్షణం ఏంటండి? కింద పడితే పగిలిపోయి ఆ ద్రవం కారుతుంది. అలా కారినటువంటి ద్రవం క్రమక్రమంగా నదిలా మారింది. ఆ నది ఎంతవరకు ప్రవహించిందో ఆ ప్రవహించబడినటువంటి కింద భాగం అంతా కూడా బంగారపు గనులుగా మారింది. అందుకని జాంబూనదమయైర్ద్వారై అని ముందు ముందు చెప్తారు. బంగారాన్ని జాంబూనదం అని పిలుస్తారు. ఈ కారణం వల్ల కూడా ఇదే చెప్పాడు. తప్త జాంబూనదై అన్నాడు ఇక్కడ. తప్త అంటే పుటం పెట్టబడినటువంటి బంగారపు రంగులో ఉన్నట్ట. అలాంటి అద్భుతమైన శృంగాలతో సహా పైకి లేచాడు. ఆకాశం శస్త్రసంకాశం అభవదత్ కాంచన ప్రభం. ఎప్పుడైతే సూర్యకిరణాలు ఈ పర్వతాల మీద పడుతున్నాయో వెంటనే దాని తాలూకు రిఫ్లెక్షన్ ఆకాశంలోకి ఎలా వస్తోంది? బంగారపు రంగులోకి వస్తోంది. మనకు ఆకాశం నీలం రంగులో కనబడడానికి కారణం భూమిలో 70% నీళ్లే ఉన్నాయి. మహాసముద్రాల మీద ప్రతిఫలించినటువంటి కాంతి పైకి వెళ్ళి నీలంగా కనబడుతుంది. మనం కనుక మన యొక్క పరిస్థితిని దాటి బాగా ముందుకు వెళ్తే ఆకాశం అంతా కటిక చీకటిగా కనబడుతుంది. మనకి ఇక్కడ మాత్రమే భూలోకంలో మాత్రమే నీలపు రంగులో కనబడుతుంది. సరే, తముత్థిత సంగేన హనుమాన్న కృతస్థితం. సరే, జాతరూపమయై శృంగై భ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్యాస సంకాశ శోభవద్గిరిసత్తమ. ఎప్పుడైతే సూర్యకాంతి పడుతుందో 100 సూర్యుళ్ళు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆ ఉదయించిన రంగులతో మెరిసిపోతుందట ఈ మైనాక పర్వతం. తముత్థితమ సంగేన హనుమాన్ అగ్రస్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయం ఇతి నిశ్చిత. ఎప్పుడైతే హనుమంతుడు వాయువేగంతో వచ్చేస్తున్నాడో ఈ పర్వతం ఎప్పుడైతే పైకి లేచిందో ఓహో ఇదేదో నా కార్యానికి అడ్డుగా వస్తోంది అని భావించాడు. స తముచ్ఛృత్యమత్యర్థం మహాదేవో మహాకవి పురసా పాతయామాస జీమూతం యువమారుత. ఇలా హిరణ్యశృంగం పైకి లేచింది. ఆంజనేయ స్వామి ఇలా వచ్చి ఒక కొట్టు కొట్టాడు. దెబ్బకు పల్టీలు కొట్టుకుంటూ కింద పడిపోయాడు మైనాకు. సధాపాయతస్తేన కపినా పర్వతోత్తమ బుద్ధ్వా దస్య కపేర్వేగం జహస ననందచ. ఎప్పుడైతే అలా పల్టీలు కొట్టి కింద పడ్డాడో తిరిగి మరల లేచాడు. అప్పుడు అర్థమైంది ఆంజనేయ స్వామి ఎంత వేగంతో వెళ్తున్నాడో అటుపక్కకి దక్షిణ దిశకి. మామూలుగా అయితే కుదరదు కదండి, ఎంత వేగంతో కొట్టేనో అలాంటి మహాపర్వతం గింగిరాలు తిరిగి పడిపోయింది. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమనావాక్యం అబ్రవీత్ పర్వతకపిం మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థితం. ఒక మానవ రూపాన్ని అంటే ఒక దేవతా రూపాన్ని ధరించి ఆ తన యొక్క శిఖరాల మీద తానే నిలబడ్డాడు మైనాకు. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్యాం శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఉపక్రమించావయ్యా ఓ మహావానరుడా. కాసేపు నా యొక్క శృంగాల మీద విశ్రాంతి తీసుకో. రాఘవస్య కులే జాతై పరివర్ధిత సత్వాం రామైతే ప్రత్యక్ష సాగర. ఈ రాముల వారి యొక్క పూర్వీకుల వల్ల ఈ సముద్రుడు ఇంతవాడయ్యాడు.
అందువల్ల ఆ రాముల వారి యొక్క పూర్వీకుల తర్వాత వచ్చినవాడు కదా రాముడు. అందువల్ల అతనికి ఏదైనా ఉపకారం చెయ్యాలని సముద్రుడు నన్ను నిశ్చయించాడు అన్నాడు. అన్నింటికన్నా గొప్పదైనటువంటి శ్లోకం 113వ శ్లోకం. అవకాశం ఉంటే టిక్ పెట్టుకోవాలి. కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం ప్రతికారార్థి తత్వ సన్మానమర్హతి. ఇంకా ఎవరైనా మనకు ఒక ఉపకారం చేస్తే తిరిగి మరల వారికి ఉపకారం చేయడం. కృతే చ ప్రతికర్తవ్య ఏష ధర్మ సనాతన. ఎప్పటిమట్టో వస్తున్న ఆచారం. సహాయం చేసిన వాడికి తిరిగి మరల అవకాశం వచ్చినప్పుడు సహాయం చెయ్యాలి. అందుకని ఆ సాగరుడు వాళ్ళ వల్ల సహాయం పొందాడు. ఇప్పుడు ఆ వంశీయుడికి సహాయం చేసే అవకాశం వచ్చింది. అందువల్ల అవకాశాన్ని, ఆ గౌరవాన్ని నిలపవయ్యా అన్నాడు. చూడండి, మనకి అపకారికి ఉపకారం అన్న శ్లోకం మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దీంత గట్టిగానే త్వన్నిమిత్తమనైనాహం బహుమానాత్ ప్రచోదిత తిష్టత్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతాం. అందువల్ల మహానుభావ, నా శిఖరాల మీద కాసేపు విశ్రాంతి తీసుకోవయ్యా, మరల వెళ్ది గాని అన్నాడు. యోజనానాం శతం చాపి కపిరేష కమాప్లుత తపసానుష విశ్రాంత శేషం ప్రక్రమతామికి తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదా స్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోరుగమిష్యసి. ఓ మహావానరుడా, నా యొక్క శిఖరాల మీద ఎన్నో అద్భుతమైనటువంటి కందమూల ఫలాలు ఉన్నాయి, స్వాదుపూరితమైనటువంటి జలాలు ఉన్నాయి. ఈ జలాలు తాగి ఆ కందమూలాలు తిని మరి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా అన్నాడు. అస్మాకం అపి సంబంధ కర్ముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాత త్రిలోకేషు మహాగుణ పరిగ్రహ. ఇది సముద్రుడు చెప్పాడనే కాదు, నీకు నాకు కూడా మధ్యలో ఒక రకమైన సంబంధం ఉంది. ఆ సంబంధం వల్ల కూడా నేను మరింతగా ఇష్టపడ్డాను నీకోసం ఇలా నేను పైకి రావడానికి. వేగవంత ప్రవంతోయే ప్రవందా మారుత ఆత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజరా. ఇంకా అత్యంత వేగంగా వెళ్ళేటువంటి వాళ్ళల్లో నీవు కూడా ఒకడవు అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఈయన వేగం ఏంటో అనుభవించాడు. ఐతిక్య పూజార్హ ప్రాకృతో అపి విజానత. మన ఇంటికి ఎవడైనా వస్తే అతిథి, అభ్యాగతి, రెండు పేర్లు ఉన్నాయి. అతిథి, అభ్యాగతి. మనకి మామూలుగా అతిథి అనేవాడు మన ఇంట్లోకి వస్తాడు, కూర్చుంటాడు, అన్నీ చేస్తాడు. అభ్యాగతుడు మిట్ట మధ్యాహ్నం పూట ఎవడన్నా మనకు తెలియనివాడు ఎవడన్నా వస్తే, అలా వచ్చిన వాడి కోసం మన ధర్మాలు ఏమని చెప్పాయంటే, గోదోహన కాలం అంటే ఆవు పాలు పితకడానికి ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయం బయట వసారాలో వెయిట్ చేయాలి. భార్య వంట అయిపోయిందని చెప్పిన తర్వాత నిలబడిపోయి తినేయకుండా బయట వసారాలో కూర్చోవాలి. ఎంతకాలము? ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో కనీసం ఒక అరగంట అనుకోండి. ఒక అరగంట కూర్చుంటే ఎవడన్నా వెళ్తుంటే, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇవన్నీ మనలాంటి సిటీల్లో చెప్పట్లేదండి. బాగా పల్లెటూళ్ళల్లో ఆ వెళ్తున్నవాడు మన ఊరువాడు అవునో కాడా చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ మనలో ఉందిగా. మన ఊరువాడు కాకపోతే వాడిని ఆపి, నాయన ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో ఈ పక్కన గురదనాపల్లి వెళ్తున్నానండి. సరే వెళ్ది కానీ మిట్ట మధ్యాహ్నం అయింది కదా, రా 4 మెతుకులు తిని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా అని అతన్ని పిలిచి కాళ్ళు కడుక్కున్నది నీళ్ళిచ్చి కూర్చోబెట్టి నట్టింట్లో నువ్వు విసురుతూ ఉండగా మీ ఆవిడ వడ్డిస్తూ ఉంటే వాడు తృప్తిగా భోజనం చేస్తే ఆ బయటికి వరకు మనకి వసారాలకు స్తంభాలు ఉండి అరుగులుండే గుర్తుందండి. ప్రతి ఇంటికి కూడా సాయంత్రం కూడా మధ్యాహ్నం కూడా పెద్దలందరూ అక్కడ పడుకుని కబుర్లు చెప్పుకునేవాడు. అలా పడుకుని 1 గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు వెళ్ళేవాడు. ఈ మాటలో చెప్పిన మాటే అభ్యాగత స్వయం విష్ణువు. అలా వచ్చిన వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే. అప్పుడు వాడి యొక్క జాతి కులమతాలని నువ్వు పరీక్షించడానికి లేదు. ఈ సమయం దాటి వచ్చాడనుకోండి ఎవడన్నా, ఏది ఈ భోజన సమయం దాటి వచ్చాడనుకోండి, అప్పుడు అతడు నీ కులస్తుడైతే లోపల పిలిచాను పెట్టి, నీకు ఎరుగున్నవాడైతే, నీకు తెలియనివాడు అనుకోండి, ఆ వీధిలోనే వసారాలో సరదనంగా ఉన్న చోట ఆకు వేసి అన్నం పెట్టి ఆ భార్య నువ్వు వడ్డిస్తుండగానో భార్య వడ్డిస్తుండగానో అక్కడ తనని గౌరవించి పంపించు. ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చేవాడిని లోపల తీసుకురమ్మన్నా.
అందువల్ల ఇక్కడ కూడా చెప్పాడు, ఐతిక్య పూజార్హ ప్రాకృతోపి విజానత. అసలు ఏ రకంగానూ తెలియని వాడైనటువంటి వాడిని అతిథిగా పూజించమని చెప్పింది కదా శాస్త్రం. తేషాం ముఖ్యతమన్యే ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్వాదృశో మహాన్. ధర్మం తెలిసిన వాడు నీలాంటి వాడే అతిథిగా వస్తే నెత్తినెట్టుకోవాలి కానీ మామూలు వాడికే గౌరవించమని చెప్పింది ధర్మం, అతిథిగా వచ్చిన వాడిని. ఇంకా నీలాంటి మహానుభావుడు అతిథిగా రావడం అంటే మా జన్మం ధరించడమేమో అన్నాడు. తుమ్మిదేవ వరిష్టస్య మారుతస్య మహాత్మన పుత్ర తస్యైవ వేగేన సదుసత్కపికుంజర. ఓ మహానుభావ, మీ నాన్నగారు ఎంతటి గొప్పవాడో అంటే వాయుదేవుడు, అంతటి గొప్పవాడో కూడా నీవే. అందువల్ల వేగంలో ఆయనతో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు మీలో ఉన్నాయి. పూజితే త్వై ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత. నిన్ను గనక నేను పూజించినట్లయితే, లేక నీకు ఆతిథ్యం ఇచ్చినట్లయితే మీ నాయనగారికి ఇచ్చినట్టే అన్నాడు. తస్మాత్వం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణం. అందువల్ల నిన్ను నేను ఎందుకు ఇలాగా ఆతిథ్యం ఇస్తానని చెప్తున్నానో కూడా కారణం ఉంది. ఆ కారణం చెప్తాను. పూర్వం కృతయగే తాత పర్వతా పక్షిణో భవన్ దేహి జగ్ముర్దిశర్వ గరుడానిలవేగిన. పూర్వకాలంలో మా పర్వతాలన్నింటికి కూడా రెక్కలుండేవి, చిన్నవో పెద్దవో. వాళ్ళందరూ కూడా ఆ రెక్కలు ఉండడం వల్ల పర్వతాలని వాటి ఇష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయేవి. తీరిగ్గా ఉన్నప్పుడు కిందకి దిగేవి. అప్పుడు కింద ఏమున్నాయో చూసేది కాదు. చూడండి, మనకి హైదరాబాద్ ఓవరాల్లో మరి బాగా డబ్బున్నటువంటి వాళ్ళ కుర్రవాళ్ళు ఈ 180, 190 మైళ్ళ వేగంతో కార్లు వేసుకుని తిరుగుతున్నారు కదా. ఎందుకు తిరుగుతున్నారంటారు? వాడికి డబ్బులు ఎక్కువైపోయి వీడికేమో స్పోర్ట్స్ కార్ కొనివ్వడం, వీడికి సమంగా స్పోర్ట్స్ కార్ నడిపేటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. అసలు ఆ రౌండ్గా కారు సరిపోతుందో సరిపోదో తెలియదు. వీడు మాత్రం వెళ్ళిపోతాడు, పల్టీలు కూడా చచ్చిపోతాడు. అలా ఎంతమంది సినిమాల్లో పనిచేసే వాళ్ళ కొడుకులు పోలేదు. ఎందుకంటే అది బాగా విలాసవంతమైన పరిస్థితి. అలాగే ఇవి కూడా వాటి ఇష్టం వచ్చినటువంటి ప్రదేశాల్లో దిగిపోయేవి. కింద ఏముందో చూసేది కాదు. తతస్థేషు ప్రయాతేషు దేవసంగా సాక్షి భూతాన్ని భయం జగ్ము తేషాం పతనశంకయా. ఈ కింద ఉండేటువంటి మానవ లోకాల్లో వాళ్ళందరూ కూడా ఆ పర్వతాలు ఏ క్షణంలో మీద పడిపోతాయో కూర్చుంటాయో అర్థం కాక వీళ్ళందరూ కూడా దేవరాజు అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. తతక్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతు పక్షాం చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశ. అలా కొన్ని వందల వేల పర్వతాల యొక్క రెక్కలను తగ్గొట్టేశాడు ఇంద్రుడు. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్ బాస్ ఎవరండి? ఇంద్రుడే. మనం చెప్పుకోవాల్సి వస్తే మన కష్టాన్ని ఇంద్రుడికే చెప్పాలి. అతని వల్ల కాకపోతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడి వల్ల కాకపోతే మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆయన దాని తాలూకు రెమెడీ చెప్తాడు. స మాముపాతృద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తదోహం సాక్షిత శ్వసనేన మహాత్మన. ఈలోగా అందరి వంతు అయిపోయింది. ఇంకా నా బతుకు నా వంతు వచ్చింది. ఆ ఇంద్రుడు నా వెనకాల పడ్డాడు. అస్మిన్ లవణతో యేసు చ ప్రక్షిప్త ప్రభోత్తమ ఉత్తపక్ష సమగ్రస్య పవిత్రాభిరక్షిత. ఈలోగా వాయుదేవుడు నన్ను చూశాడు. నన్ను చూసి నాకు సాయం చేద్దామని భావించి వాయువేగ మనోవేగాలతో నన్ను ఈ సముద్రంలోకి తోసేశాడు. దానివల్ల అంటే మీ నాన్నగారి వల్ల నా రెక్కలు పోకుండా నేను బతికి పట్టగట్టాను అన్నాడు. తతోహం మానయామి త్వాం మాన్యో హి ముమారుత త్వయామేహ్యే సంబంధ తన్ముఖ్య మహాగుణ. అందువల్ల నిన్ను నేను అర్చించడానికి ఆతిథ్యం ఇవ్వడానికి కారణం సముద్రుడి వైపు నుంచి ఒకటైతే ఇంకో నా వైపు నుంచి కూడా ఉందయ్యా అన్నాడు. తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనా కర్తుం త్వమర్హసి మహాకపే. అందువల్ల నా కోసము ఆ సాగరుల కోసము కూడా నీవు నా దగ్గర విశ్రాంతి తీసుకోవయ్యా అన్నాడు. శ్రమం మోక్షయ పూజ అంచ గృహాణ కపిసత్తమ ప్రీతించ అవమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. అందువల్ల నీవు నన్ను దయించి నా యొక్క ఆతిథ్యాన్ని అంగీకరిస్తే నేను కృతార్థునవుతానయ్యా అన్నాడు. యవ ముక్త కపిశ్రేష్ఠ తం నగోత్తం బ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం. అది గొప్పతనం అంటే ఆంజనేయ స్వామి. సరే, ఆతిథ్యం స్వీకరించినట్లుగా భావించండి అన్నాడు ఆంజనేయ స్వామి.
త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త నస్తాతవ్యం. ఇహాంతరే నేను మా వాళ్ళ దగ్గర ప్రతిజ్ఞ చేశాను, సమయమేమో మించిపోతోంది, సూర్యాస్తమానం కాకుండా లంకానగరంలో ఉంటాను అని చెప్పాను మా వాళ్ళకి. నేను ఇక్కడ ఆగితే నేను ఇచ్చిన మాట పొందిపోతుంది, అందుకని నేను బయలుదేరి వెళ్ళిపోతాను. ఇచ్చుత్వా పాణినా శైలం అలభ్య హరిపుంగవ జగామాత సమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా. అలా అలా మహానుభావుడు చెయ్యి వేశాడు. ఆయన ఆ పర్వత శిఖరం వేసి చెయ్యి వేసి తాను ముందుకు వెళ్ళిపోయాడు. హరి ఓం తత్సత్.